హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డెలివరీ కోసం హాస్పిటల్ బ్యాగ్లో ఏముండాలో, బేబీకి ఏం అవసరమో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రజెంట్ నాకు 9th మంత్ అండి. నాకు ఈ మంత్ 12th డెలివరీ డేట్ కన్ఫర్మ్ చేశారు. సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ని ప్రిపేర్ చేస్తూ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. సో మనం ఫస్ట్ బేబీకి ఏం కావాలో చూపిస్తున్నాను. బ్లాంకెట్స్ అండి, నేను ఇది అమెజాన్లో పర్చేస్ చేశాను. దీన్ని వెచ్చగా ఉంచడానికి బాగుంటుందండి. ఇది బేబీ వాష్ క్లాత్స్ అండి, కాటన్ క్లాత్. ఇది నేను లవ్లా బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. ఇది మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుందండి. ఇది మనకి బాత్ టవల్గా యూజ్ అవుతుందండి, అలాగే ఫేస్ వైప్స్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే పిల్లో కవర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. స్వెట్ని క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు, అలాగే ఫీడింగ్ టవల్గా కూడా యూజ్ చేయొచ్చు అండి. చాలా సాఫ్ట్ మెటీరియల్, చాలా బాగుందండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ లవ్లా బ్రాండ్ నుంచి కాటన్ బేబీ బ్రెడ్ ప్రొటెక్టర్ మ్యాట్ అండి. ఇది మనకు బేబీస్ పుట్టినమ్మటనే యూరిన్ ఎక్కువ పాస్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు అన్వాంటెడ్గా క్లాత్స్ ఏమీ వేస్ట్ కాకుండా ఇలాగ మ్యాటి ఫినిష్తో వచ్చేలాగా వాటర్ ప్రూఫ్తో మంచి క్లాత్ అండి ఇది. ఇది బెడ్ మీద ఇలా పరుచుకొని బేబీస్ని అలా పెట్టుకుంటే మన క్లాత్స్ కూడా ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటాయి అనేసి ఇది నేను పర్చేస్ చేశానండి లవ్లా బ్రాండ్ నుంచి ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ లవ్లా బ్రాండ్ నుంచి బేబీ వెట్ వైప్స్ అండి. దీన్ని 2 రకాలుగా యూజ్ చేస్తారు. బేబీ టూల్స్ పాస్ చేసినప్పుడు ఎక్కువగా మోషన్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇది క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. దీంతో అలోవెరా ప్రొటెక్షన్ ఉండడం వల్ల బేబీకి ర్యాషింగ్ కానీ అలా ఏమీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే బేబీ స్వెట్టింగ్కి కూడా యూజ్ అవుతుందండి క్లాత్స్. నాకు ఫస్ట్ బేబీకి కూడా నేను ఇదే పర్చేస్ చేశానండి, చాలా బాగా యూజ్ అయింది. సో ఒకసారి మీరు ట్రై చేయండి అండి. ఇది ప్యాంపర్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. న్యూ బార్న్ బేబీకి అప్ టు 5 kgs వరకు అండి. ఇది మనం యాక్చువల్గా బేబీకి తొడిగే కాకుండా ఇలాగ అతికించుకునే అయితేనే కంఫర్టబుల్గా ఉంటాయండి. సో కంపల్సరీ ఇదే పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ బేబీ క్యాప్, మిట్టెన్స్, బూటీస్ అండి. బేబీ పుట్టినప్పుడు వాళ్ళ నెయిల్స్ అనేవి చాలా షార్ప్ ఉంటాయి కాబట్టి ఇవి వేస్తే ప్రొటెక్షన్గా ఉంటాయండి. మదర్ ఫీడింగ్ ఇస్తున్నా కూడా ఆ గోర్లు అనేవి టచ్ కాకుండా ఇవి ప్రొటెక్షన్గా యూజ్ అవుతాయండి. ఇవి న్యూ బార్న్ బేబీ క్లాత్స్ అండి. బేబీకి పుట్టినప్పుడే మెత్తగా ఉండే క్లాత్స్ వేస్తే బాగుంటుంది. హార్డ్గా ఉండే కాకుండా ఇలా సాఫ్ట్ మెటీరియల్గా ఉండేవి తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ప్యూర్ కాటన్. దీన్ని మనం 2 విధాలుగా వాడుకోవచ్చు అండి. ఇది బేబీ బెడ్గా కూడా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నప్పుడు ఇలాగా క్లాత్ అనేది క్లోజ్ చేసుకొని నెట్గా యూజ్ చేసుకుంటే బేబీకి ప్రొటెక్షన్గా ఉంటుందండి. బేబీ క్యారీ బ్యాగ్ అండి. మనం బేబీని అవుట్ సైడ్కి తీసుకెళ్ళినప్పుడు, ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. అలాగే ఒక శానిటైజర్ బాటిల్ కూడా క్యారీ చేయాలి. బేబీని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ యూజ్ చేసుకొని బేబీని టచ్ చేయాలి. సో ఇదండి బేబీ ప్రోడక్ట్స్ గురించి. నేను ఏదైనా మిస్ అయింటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.